శ్రీమాత్రే నమః. విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి వీడియోలో భాగంగా అందరికీ కూడా చక్కగా రుచికరమైన ఆరోగ్యవంతమైన రెసిపీ మీ అందరికీ కూడా చేసి చూపెట్టబోతున్నాను. అదేమంటారా, మజ్జిగ పులుసు. సహజంగా అందరికీ కూడా తెలుసు, కానీ ఇది కేవలం బ్రాహ్మణ ఇళ్లల్లో చాలా ప్రత్యేకమైన వంటకం. మరి అనేక రకాల మజ్జిగ పులుసులు ఉన్నాయి. అందులో ఈరోజు నేను చేయబోయేది ఒక స్పెషల్ మజ్జిగ పులుసు. అందరూ కూడా చేసి రుచి చూసి ఆనందించండి. ఈ మజ్జిగ పులుసుని ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ఎవరైతే ముందుగా నా ఛానల్ని చూస్తున్నారో అందరూ కూడా ప్రోత్సహించండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి వీడియో నచ్చితే. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. రండి. ముందుగా మజ్జిగ పులుసు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇందులో చూపిస్తున్నట్టుగా ధనియాలు, మిరియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మెంతులు, 5 ఎండుమిర్చీలు, కొద్దిగా బియ్యము, ఇవన్నీ కూడా నీళ్ళల్లో పోసి నానబెట్టుకోవాలి. ఇదంతా కూడా గ్రేవీ చేసుకొని మజ్జిగ పులుసులో వేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఆ తర్వాత మజ్జిగ పులుసులో కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. ముందుగా కొద్దిగా బెండకాయ ముక్కలు, టమోటా ముక్కలు, బీన్స్ ముక్కలు, ఆనపకాయ ముక్కలు అనగా సొరకాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి, ఆ తర్వాత క్యారెట్, వంకాయ ఉన్నా కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఈ ముక్కలన్నిటినీ కూడా కుక్కర్లో నీళ్ళల్లో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కూడా ఉంచాలి. అందులో కొద్దిగా కల్లుప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలండి. అంతకన్నా ఎక్కువ రానిస్తే ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. లేదు విడిగా అయినా కూడా ఈ ముక్కలు ఉడికించుకోవచ్చు. ఆ తర్వాత ఇందాక నానబెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. దీని అంతా కూడా చట్నీలాగా మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలి. మరి ఆ పేస్ట్ సిద్ధమైపోయింది. ఈ పేస్ట్ని ఈ పక్కన పెరుగులో కలుపుకోవాలి. పుల్ల పెరుగైనా సరే, చక్కని అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగైనా సరే, ఆ మిశ్రమాన్ని అంతా కూడా అందులో కలుపుకోవాలి. ఆ చట్నీ పేస్ట్ అంతా కూడా కలుపుకున్నాక ఈ ఉడికిన ముక్కల్లో ఈ యొక్క మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలపాలి. స్టవ్ సిమ్లో పెట్టండి, ఎక్కువ హైలో పెట్టకుండా. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోండి ఎంత కావాలో. కల్లుప్పు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలపండి. తర్వాత ఒక కట్ట కొత్తిమీర చక్కగా కడుక్కొని అందులో వేయండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. శరీరానికి డైజెషన్ కూడా అవుతుంది. కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత తాలింపుకి బాండీలో నూనె వేసుకొని తాలింపుకు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు, అలాగే 4 ఎండుమిర్చి, ఇంగువ వేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకోండి. చక్కని సువాసన వస్తూ ఉంటుంది. ఆ సువాసన వచ్చేదాకా ఉంచి కరేపాకు రెబ్బలు వేయాలి. కరేపాకు కూడా ఎంతో ఆరోగ్యవంతం. ఇదంతా కూడా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మజ్జిగ పులుసులో వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఈ మజ్జిగ పులుసుని కాసేపు ఉడికించాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించండి. చక్కగా ఆ మిశ్రమం అంతా కూడా కలుస్తుంది. అందులో చక్కగా రుచిగా ఉంటుంది. చక్కగా అందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన శుచి ఆరోగ్యమైన మజ్జిగ పులుసుని చేసుకోండి. రుచిని ఆస్వాదించండి. అందరూ కూడా శ్రీమంతులు అవ్వండి. చూశారు కదా, ఇదే చక్కని మజ్జిగ పులుసు. అందరూ కూడా చేసి నాకు కామెంట్స్లో తెలపండి. శుభం భూయాత్.